కోసం కేసీఆర్ మరోసారి రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. తొలుత ఆయన ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలకు వెళ్లాలనుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల పాత్రపై చర్చించబోతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మళ్లీ వివిధ రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 23వ తేదీన లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలకు వెళ్లాలని ఆయన నిర్ణయించినట్లు టీఆర్ఎస్ ముఖ్యులు తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెసేతర బీజేపీయేతర ఫ్రంట్ కోసం కిందటి ఏడాది నుంచి ప్రయత్నాలు ప్రారంభించడమే కాక వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ తాజా లోక్సభ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని ఇంతకు ముందే ప్రకటించారు. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 17 రాష్ట్రాలు, మరో 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో సీఎం కేసీఆర్ త్వరలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారని, ఈ పర్యటన షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు తెలిపారు. ఫ్రంట్ ఏర్పాటుపై తమతో కలిసి రావడానికి సిద్ధంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతారని అంటున్నారు. లోక్సభ ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో పోషించాల్సిన పాత్రపై సీఎం కేసీఆర్ ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలతో ఈ సందర్భంగా చర్చిస్తారని సమాచారం. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలో ఏ ఒక్క పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని, సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేసీఆర్ మొదట్నుంచి చెబుతుండడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.